ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నేను మహాభారతంలోని ఒక చిన్న కథని చెప్తాను. ఈ కథని మనం సవిస్తరంగా సవివరంగా శ్రమ అనుకోకుండా విన్నట్టయితే ఈ కథని కామన్గా మన జీవితంలో మనకు కూడా అన్వయించబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎందుకు చెప్పాను, నేను ఈ కథ చెప్పడానికి గల కారణం ఏంటి అనేది ఈ కథ చిగురు వరకు విన్నట్టయితే మీ అంతరాత్మగా మీకే అర్థమవుతుంది. పూర్తిగా ఎవరి మట్టికి వాళ్ళకి అర్థమవుతుంది. అంచేత ఈ కథ చెప్తాను. ఇది నిజంగా జరిగిన రియల్ స్టోరీ అన్నమాట. ఈ రియల్ స్టోరీ చెప్తాను, వినండి. ఏంటి అంటే కామన్గా సామాన్యంగా మనం ఏదన్నా చిన్న కార్యక్రమం సాధించినట్లయితే, మనం అనుకున్నది సాధించినట్లయితే అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మని అనుకుంటూ ఉంటాం. నేను కనుక సాధించాను అనుకుంటాం. అంటే అప్పటి వరకు భగవంతుడు ఉంటాడు, భగవంతుడు దైవం అవ్వాలనుకుంటాం. అది పోతుంది. ఇంకా వీడు సాధించేశాక ఇంకా నేను కనుక సాధించాను అని కాళ్ళు ఎగిరేస్తూ ఉంటాం. ఇలాంటిదే మహాభారత కథలో కూడా జరిగింది. అది మామూలు సామాన్య మానవులు కాదు, ధర్మరాజు చేత చేయబడింది. ధర్మరాజే ఇక్కడ చెప్పబడింది, ధర్మరాజు చేత చేయబడింది. ఏంటయ్యా కథ అంటే, మహాభారత యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధంలో గెలిచిన తర్వాత, యుద్ధంలో అంతా అయిపోయి యుద్ధం అంతా గెలిచిన తర్వాత ధర్మరాజు గారు ఏం చేశాడంటే, ఏవో మంచి కార్యాలు చేయాలి కదా, అంచేత రాజకాంక్ష కూడా ఉంటుంది కదా, అందులో నెగ్గేశాడు. అంతటితో ఆగుతుందా, తృప్తి చెందుతుందా అంటే తృప్తి చెందడు ఏ మానవుడు కూడా. ఇంకా ఇంకా సంపాదించాలి, ఇంకా ఇంకా సాధించాలి అనే ధోరణిలో ఉంటాడు. అలాగే ధర్మరాజు గారు కూడా ఒకసారి ఏం చేశాడంటే, మహాభారత యుద్ధం అయిన తర్వాత అశ్వమేధ యాగాన్ని చేశాడు. అశ్వమేధ యాగం అంటే మీకు తెలుసు కదా, ఒక గుర్రానికి ఒక పూజ విధానం, ఒక యాగం చేసి ఆ ఒక గుర్రాన్ని వదిలిపెడతారు. ఆ గుర్రం తిరుగుతూ ఉంటుంది, దాని వెనకాల బొట్లు వెళ్తూ ఉంటారు. ఎవరైతే ఆపుతారో వాళ్ళు ఆ రాజ్యాన్ని ఈయన మీద, ధర్మరాజు మీద నెగ్గి చెయ్యాలనుకోండి. ఈ కథలో సారాంశం అది కాదు. మెయిన్గా ఏంటంటే, అశ్వమేధ యాగం కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఆ సభ తీర్చి సభలో అనేక మంది పండితులు, ఋషులు వీళ్ళందరూ కూడా ధర్మరాజు గారిని పొగుడుతూ ఉంటారు. ఇందులో ఈ సభలో ధర్మరాజు గారు మామూలుగా ఏం చేస్తాడంటే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు. ఈ దాన ధర్మాలు చేయడంలో ఈ అశ్వమేధ యాగానికి వచ్చిన వాళ్ళందరినీ 1,00,000 మంది అయ్యాక ఒక గంట కొట్టమంటూ ఉంటాడు. అంటే 1,00,000 మంది భోజనం చేసిన తర్వాత ఒక గంట కొట్టమంటూ ఉంటాడు. ఈ భోజనం చేసిన తర్వాత కూడా భోజనం చేసిన బ్రాహ్మణులందరినీ కూడా ఉత్తి చేతులతో పంపకుండా అతిథి సత్కారాలతోటి రిటర్న్ గిఫ్ట్లతో సహా ఇచ్చి పంపుతూ ఉండేవాడు. అలా పంపుతూ ఉండగా ఆ నోట ఒక ముంగీసకి తెలుస్తుంది. ఆ నోట ఒక ముంగీసకి తెలుస్తుంది. ఆ సభ జరుగుతూ ఉండగా ఈ ముంగీస కూడా వెళ్ళి సభలో కూర్చుంటుంది. ఈ మునీశ్వరులు, ఈ బ్రాహ్మణులు, ఈ వేద పండితులందరూ కూడా, నువ్వు కనుక చేసావయ్యా, ధర్మరాజు గారిని పొగుడుతున్నారు, నువ్వు కనుక చేసావు, అలా వేలెత్తు చూపడానికి లేకుండా చేసావు, నువ్వు అంతటి గొప్పవాడు, ఇలాంటిది నభూతో భవిష్యతి ఇంకెవడూ చేయలేదు ఈ ప్రపంచంలో, అలాగ 1000 నోట్లుగా అనేక విధాలుగా పరిపరి విధాలుగా పొగుడుతూ ఆ ధర్మరాజు గారిని పొగుడుతున్నారట. ఒక మాట కాదు, ఒక లోకం కాదు. ఆ పొగడతుల్లో ఎన్ని రకాలుగా పొగడగలిగితే అన్ని రకాలుగాను ఈ పండితులందరూ పొగుడుతున్నారట. అయ్య బాబు, ఇంతలా పొగుడుతున్నారు, మనం కూడా వెళ్దామని ఒక ముంగీస ఆ సభకి వెళ్ళి కూర్చుందటండి. ఈ సభ జరుగుతూ ఉండగా కొంతసేపు ఇలా పొగుడుతూ ఉండగా కొంచెంసేపటికి ఈ ముంగీస బిగ్గరగా నవ్వింది. సభ అంతా కూడా ఆశ్చర్యం చెందేలాగా, సభ అంతా వినిపించేలాగా, సభ ప్రాంగణం అంతా కూడా వినిపించేలాగా ఆ ముంగీస పక్క నవ్విందటండి. ఈ అప్పుడు దాకా పొగిటి వాళ్ళందరూ ఆగి, ఏంటి పక్క నవ్వుతుంది, ఎవరో నవ్వుతున్నారు ఏంటా అని చూసేటప్పటికి ఎక్కడ ఆ శబ్దం ఆగట్లే, నవ్వు అలాగే కొనసాగిస్తూనే ఉందటండి. ఆ ముంగీస నవ్వుతూనే ఉంది. ఏంటయ్యా అని చూస్తుంటే అప్పుడు అది చెబుతుందటండి. సొగం లేచి నుంచుని వెనకాల కాళ్ళ మీద నుంచుని కాళ్ళు పైకెత్తి, మీరు పొగుడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఇంతటి గొప్పవాడు ఇంకెక్కడా లేడు, ఇంత బాగా చేశాడు, అలాగా ఇంతటి గొప్పవాడు అని పొగుడుతున్నారు, ఇది చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని మళ్ళీ నవ్విందిటండి. అలా నవ్వు ఆపుకోకుండా అలాగ నవ్వుతూనే ఉందిట. ఏంటి ఇలా నవ్వుతూ ఉంటావు, నవ్వైనా చెప్పైనా నవ్వు అని అడిగారటండి. అడిగితే అప్పుడు చెప్పిందటండి, ఒక ఊరి గుడిసెలో ఉన్నటువంటి ఒక చిన్న పేద బ్రాహ్మణుడు
కాలి గోటికి సరిపోడు ఈయన. ఈ ధర్మరాజు ఇప్పుడు చేసిన యాగం ఇన్ని లక్షల మంది భోజనం, ఇన్ని దాన ధర్మాలు కూడా ఆ బ్రాహ్మణుడి యొక్క కాలి గోటికి సరిపోడు అన్నాడండి. అయ్యో అంత గొప్పవాడా, ఇదేంటి ఇలాంటి యాగం ఎక్కడా చూడలేదు, నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, ఇదేంటి అంత గొప్పవాడా అంటే అప్పుడు ముంగీస చెప్పిందట్ని సుఖప్రస్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఒక పూరి గుడిసెలో. ఆయన వృత్తి ఏంటంటే కుంచ వృత్తి అంటే అండి మామూలుగా రైతు వరి చేను కోసేసుకున్నాక ఆ చుట్టూ రైతు ధాన్యం అంతా ఇంటికి తోలుకెళ్ళిపోయిన తర్వాత చేలో అక్కడక్కడ పడిన గింజలు ఏరుకుని వచ్చి తింటాడు. మళ్ళీ కుంచె వృత్తి అంటే ఈ రోజుకు సరిపడదే ఈరోజు తెచ్చుకుంటాడు. మనకు మళ్ళీ ఎఫ్డీలు లేకపోతే బంగారపు గనులు ఇంట్లో దాచుకోడు ఆ బ్రాహ్మణుడు. ఓన్లీ ఏ రోజుకి కావాలో ఆ రోజు మట్టికి. మళ్ళీ ఈ రోజు అయిపోయిందంటే మళ్ళీ తెల్లారు దొరికితే తింటాడు, లేకపోతే లేదు. అలాంటి వృత్తిలో ఉండేవాడు. అలాంటి వృత్తిలో కుంచె వృత్తి చేసుకునే బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు పేరు సుఖప్రస్తుడు. ఆయనకి భార్య, కొడుకు, కోడలు కూడా ఉన్నారు. ఒకానొక సమయంలో 12 సంవత్సరాలు ఒక పుష్కర కాలం కరువు ప్రాప్తించింది. అంటే ఏమి పంటలు పండలేదు, ఏమీ దొరకలేదు. అలాగా ఈ పుష్కర కాలం మన పొద్దున తినదు, సాయంకాలానికి తినకపోతేనే నీరసం వస్తుంది. అలాంటిది పుష్కర కాలం 12 సంవత్సరాల పాటు ఏమీ దొరకకుండా, ఏమీ పంటలు పండకుండా ఉంటే అందులో కొన్ని జీవరాశులనండి, కొంతమంది మనుషులనండి, వీళ్ళందరూ కూడా కాలగతిలో కలిసిపోయారు. ఇలా కాలగతిలో కలిసిపోయిన తర్వాత ఆ కాలగతిలో అలాగ అప్పుడప్పుడు దొరికిన దాంట్లో ఈ సుఖప్రస్తుడు జీవనం సాగించాడు. కొన్ని రోజులైన మాడే ఉపవాసంలోనే ఉండిపోయేవాడు, దొరకకపోతే ఉపవాసంలోనే ఉండిపోయేవాడు. అలాగా ఒకసారి ఏమైందంటే కొన్ని సంవత్సరాలైన తర్వాత కొన్ని రోజులు తిండి లేకుండానే ఉండిపోయాడు. ఒక మానేడు బియ్యం దొరికినాయి. కొన్ని రోజులు ఏరగా గింజలు ఏరుకోగా అవి అన్నం వండుకోవడానికి పనికిరావండి, కింద పడిపోయిన బియ్యం కదా, ఎండకెండి వానకు తడిసిన బియ్యం అవి. ఇవే హెచ్ఎండి రైసా? హెచ్ఎండి రైస్ కాదు కదా, అలా ఉండిపోవడానికి మామూలుగా అలా ఉండిపోయినాయి. అవి బియ్యం కింద కాకుండా అది పిండి ఆడించుకుని ప్రస్టు అంటే ఉప్పుడు పిండిలాగా చేసుకుని తినేవారు. అలాగా కొన్ని రోజులు మాడగా ఒక రోజుకు సరిపడా ఆ పిండి ఉప్పుడు పిండి లాంటిది చేసుకోవడానికి దొరికితే ఆ వచ్చిన పిండిని వీళ్ళు నలుగురు 4 భాగాలుగా చేసుకున్నారటండి. తిందామని కూర్చునేటప్పటికి ఒక బ్రాహ్మణుడు ఎదురుగుండా కనపడ్డాటండి. అంటే అది కరువు కాలం, ఆయన కూడా తిండి లేకే వచ్చాడని ఈయనకి అనిపించింది. సుఖప్రస్తుడికి అనిపించి ఈయన లేచి వెళ్ళి ఆయన్ని కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి కామన్గా కాళ్ళు కడుక్కోమని ఆయన ఆద్యపాద్యాదులిచ్చి అయ్యా భోజనానికి రండి, నాకున్నది పెడతానంటే ఆయన సుఖప్రస్తుడు చెప్పగానే ఆ బ్రాహ్మణుడు కూడా చాలా రోజుల నుంచి ఆకలితో ఉంటే అప్పుడు సుఖప్రస్తుడు పెట్టిన భోజనం సుఖప్రస్తుడు వాటా 4 భాగాలు పంచుకున్నారు కదండి. ఈ 4 భాగాల్లో సుఖప్రస్తుడు వాటా పట్టుకొచ్చి ఈ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. తినేశాడు. ఈ బ్రాహ్మణుడు తినేసేటప్పటికి ఆయనకేమి ఎక్కడ ఆకలి తీరినట్టుగా అనిపించలేదు సుఖప్రస్తుడు. ఈయన ముఖం చూస్తే ఆకలి తీరినట్టుగా అనిపించలేదు, ఇంకా ఆకలితోటే ఉన్నట్టుగా ఉంది. అలా ఇంట్లో అటు ఇటు చూస్తుంటే సుఖప్రస్తుడు భార్య లోపలికి కేకేసి అలాగ భోజనం పెట్టి సగంతో పంపకూడదు, నా వాటా కూడా ఇచ్చేసేయండి అని పెట్టిందటండి అని చెప్పింది భార్య. అప్పుడు సుఖప్రస్తుడు అంటాడండి, ఇదేంటిది, నేను నిన్ను పోషించాలి, అంతేగాని నీకు దొరక్క ఏదో ఇచ్చింది నాది నేను దానం చేయాలి, కానీ ఇదేంటిది ఇలాగ భార్యది దానం చేయకూడదు, తప్పంటే అలా కాదు, భార్యాభర్తలు అన్నారు, ఇద్దరు ఒకటే, ఆలుమొగలు అన్నారు. ఈ మన కుటుంబానికి లోంచి సగం ఆకలితోటి వెళ్ళిపోయితే ఆ చెడ్డ మనకు వస్తుంది, కనుక నా వాటా కూడా ఇచ్చేయమని బతిమలాడితే ఆ భార్య వాటా కూడా ఇచ్చాడండి. ఆ భార్య వాటా కూడా తినేశాడు ఈ బ్రాహ్మణుడు. తినేసిన అది దొరకడమే ఎంత దొరికిందని కొద్దిగా దొరికింది. ఆ 4 వాటాలు వేసుకున్నారు. ఆ 4 వాటాల్లో ఈ భార్య వాటా కూడా ఇచ్చేసాడు. భార్య వాటా ఇచ్చేసిన ఆయనకేమి ఎక్కడ కడుపు నిండినట్టు అనిపించలే. అలా చూస్తే అప్పుడు కొడుకు లోపలికి ఎక్కేసి, నాన్న నా వాటా కూడా ఇచ్చేయమన్నట్టండి. అంటే అప్పుడు 3వ వాటా కూడా పట్టుకొచ్చి బ్రాహ్మడికి ఇచ్చేశారు. అయినా ఆయన ముఖంలో ఎక్కడ ఇంకా ఆకలితో ఉన్నట్టుగానే ఉంది ఈ బ్రాహ్మణుడు మొహం. చూసినప్పటికప్పుడు కోడలకి ఎక్కేసి నా వాటా కూడా ఇచ్చేయమని అత్తయ్య గారిని ఎక్కేసి చెప్పిందిటండి.
అత్తగారు అంది, ఇదేంటిది అమ్మ తప్పు, ఇంటి పిల్ల కూతురు ఎంతో కోళ్ళు అంతే నీకు పెట్టాలి, కానీ అలా నీకు పెట్టి నీకని రాసింది, అలా ఇవ్వకూడదు అంటే అలా కాదని బతిమిలాడి అత్తగారి చేత అతనికి ఆ బ్రాహ్మణుడికి పెంపించింది. ఆ బ్రాహ్మణుడు అప్పుడు ఈ 4వ వాట అంటే కోడలకు వంచి ఉన్న దాంట్లో కూడా 3 వంతులు తినేశాక అప్పుడు బేవరమన్నట్టు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నా కోడల వాటా కూడా పూర్తిగా తినేస్తే ఆయన ఇంకా అర్ధాకలతో ఉన్నట్టే. అక్కడ బ్రాహ్మణుడు ఏం చేశాడు, 3 వంతులు అయిపోయాక 4వ వంతులోకి వచ్చేటికి కోడల వాటాలోకి వచ్చేటికి తేర్పు తీయించాడు. అంటే కడుపు నిండింది అన్నట్టు, కడుపు నిండింది అని చెప్పింది అనుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఈ బ్రాహ్మణుడు సుఖప్రస్తుడు ఆయన తీసుకెళ్ళి చేతులు కడిగి కాళ్ళు కడిగి వచ్చేసాడు. అప్పుడు ఇదంతా జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను అని చెప్పిందటండి సభలో ముంగిస. ఈ జరుగుతూ ఉన్న సన్నివేశం అంతా కూడా నేను దూరంగా ఉండి చూస్తున్నాను. చూసిన తర్వాత అది కరువు కాలం కనుక, కరువు కాలం కనుక నాకు కూడా ఏమి దొరకని రోజులు కనుక ఆ కడిగేసిన నీళ్ళల్లో దొల్లాను. దొల్లితే ఎదర భాగం అంటే తల నుంచి నడుం భాగం వరకు బంగారం అయిపోయింది కనుక ఈ ధర్మరాజు గారు ఇన్ని లక్షల మందికి భోజనాలు పెట్టాడు, దాన ధర్మాలు చేశాడు కదా, అక్కడికే సగం భాగం బంగారం అయిపోయింది కదా, ఇప్పుడు మిగతాదంతా బంగారం అయిపోయిందని వచ్చాను. చూస్తే ఇంత యజ్ఞశాల తిరిగాను, యాగశాల తిరిగాను, ఈ అన్న ప్రదేశాల్లో తిరిగాను, చేతులు కళ్ళ చోట తిరిగాను, అన్ని చోట్ల తిరిగాను, కానీ ఎక్కడ తిరిగినా ఎక్కడ దొలినా మట్టి అంటుకుందే, కానీ ఎక్కడ పెసరగిందంతా, కనీసం పెసరగిందంతా కూడా ఏదోవరకంటే ఎక్కువ బంగారం ఛాయలోకి రాలేదు. ఏంటి మరి ఇది గొప్ప అది గొప్ప అని అప్పుడు ఈ ముంగిస బంగారం కలర్లో ఉన్నటువంటి సంగారగం సగభాగం బంగారం కలిగినటువంటి సగభాగం బంగారు ఛాయలో ఉన్నటువంటి ముంగిస అడిగిందటండి, ఏది గొప్ప అంటే అప్పుడు ఈ బ్రాహ్మణులందరూ అన్నారటండి, ఇప్పుడే కదా ముందు స్టార్టింగ్లో ప్రారంభంలో చెప్పావు కదా, ధర్మరాజు గారు చాలా గొప్పగా చేస్తున్నారు, యజ్ఞయాగాదులు చేశారు అని నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా, ఇదేంటిది, ఇది తీరాసి అక్కడ సగభాగం బంగారం ఏందంటో ఇంత ఇక్కడ ఇన్ని లక్షల మంది తిన్న చేతులు కడుక్కున్న చోట కానీ యజ్ఞయాగాదుల్లో కానీ ఎక్కడ బంగారం పోవడానికి కారణం ఏంటి అని ఒక పండితుడు లేచి అడిగేటండి. అప్పుడు మళ్ళీ ముంగిస పక్కపక్కన విందటండి, ఓ బ్రాహ్మణుడా వేద పండితుడా, ఏంటి ఈ మాత్రం తెలియదా నీకు, ఇంత ఘనాపాటి నువ్వు ఈ మాత్రం తెలియదా, నీకు అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అనేది కూడా తెలియలేదా అని అడిగాడటండి. తెలియకే కదా అని అడిగాను అని ఆ పండితుడు అడిగితే అప్పుడు చెప్పిందటండి ముంగిస, ఇదంతా కూడా ఆ సుఖప్రస్తుడు చేసిన దాన ధర్మం త్యాగంతో కూడిన ధర్మం, త్యాగంతో ఉన్నదేదో ఆ కాస్త మొత్తం అంతా ధర్మం చేసేసాడు. అలాగని మనల్ని అందరినీ ధర్మం చేసేయమని కాదు, అక్కడ భావం ఏంటంటే అక్కడ వాడు ఉన్న దాంట్లో అతిథి స్వయం విష్ణువు అనే భావాన్ని పూర్తిగా పాటించాడు. పైగా వాడు సంపాదించుకున్నది, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సుఖప్రస్తుడు పాయింట్ ఏంటంటే మొత్తం వాడు సంపాదించుకున్నది వాడిదేదో వాడు ఖర్చు పెట్టాడు, వాడిదేదో వాడు దానం చేశాడు. ఇక్కడ ధర్మరాజు గారు ఆయన ప్రజ్ఞేం కాదు, ఆయన దానం ఏం చేయలేదు, ఆయనదేం కాదు, పాండురాజు గారిది కానీ వాళ్ళ తాతది కానీ ఈయనేం దానం చేయలే, ధర్మరాజు గారు సంపాదించి కానీ దానం చేయలే. హింసా ప్రవృత్తితోటి అంటే ఆశ సరిపోక కౌరవ పాండవ యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ అశ్వమేధ యాగానికి వెళ్ళి హింసకు ప్రేరేపించి హింసాద్రవ్యాన్ని తీసుకొచ్చి ఆ హింసాద్రవ్యంతో మళ్ళీ యజ్ఞయాగాతులు చేశాడు. అది హింసాద్రవ్యమే కదా, మామూలుగా మంచిగా ఎందుకు ఉపయోగపడుతుంది, అది ఈయనేం సంపాదించింది కాదు కనుక అక్కడ ఆ బ్రాహ్మణుడికి అప్పుడు నేను చూస్తూ ఉండగానే వాళ్ళని నలుగురిని కూడా స్వర్గలోకానికి తీసుకెళ్ళిపోయారు, ఎక్కడికి తేడా అది అని చెప్పిందటండి ఆ ముంగిస. అందుచేత నేను చెప్పేది ఏంటంటే మనకేదన్నా ఉంటే ఈ పూట పేరంటాలోత్సవం కనుక ఏదైనా ఉంటే చిన్న గారి ముక్క మనకుంటే ఇంట్లో వండి మనకున్న డబ్బులతోటి వేయాలి, అంతేగాని ఎవడదో ఏదో చేస్తానని చెప్పి ఏదో వేసినంత మాత్రం చేత ఏం ఉపకారం ఉంటుందండి. డబ్బు ఎవడదో ఫలితం వాడిది, ఆ డబ్బు గలవాడిది కూడా అది కూడా మంచి ద్రవ్యం అయితే మంచిగా ఉపయోగపడుతుంది, ఆ వచ్చిన ద్రవ్యం కూడా హింసాద్రవ్యం అయితే హింసాద్రవ్యమే హింసకే ప్రేరేపింపజేస్తూ ఉంటుంది, దెబ్బలాట్లే ప్రేరేపింపజేస్తూ ఉంటాయి.
అంచేత మనమెంతా కూడా సుఖప్రస్తుల్లాగా మంచిగా మనకున్నది ఏదో ఉన్న దాంట్లో కొద్దిగా దాన ధర్మాలు చేస్తూ ఉండాలి.